అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప మహనీయులు మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ 80వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇప్పుడే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో విగ్రహావిష్కరణ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కంప్యూటర్ను ఈ దేశానికి పరిచయం చేసి ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత శ్రీ రాజీవ్ గాంధీ గారిది. ఐటీ రంగంలోనే కాదు, ముఖ్యంగా మహిళలకేమి, అదేవిధంగా యువతను కూడా ప్రోత్సహించి యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి. యువతకు ముఖ్యంగా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన గొప్ప మహానుభావుడు ఈరోజు శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారి జయంతి వేడుకల్లో పాల్గొనడం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి దిక్సూచిగా మారిందంటే, ఈరోజు భారతదేశం ఈ విధంగా సాంకేతికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే దానికి ప్రధానంగా అప్పుడు తీసుకొచ్చిన ఐటీ సంస్కరణలే కానీ, అదేవిధంగా ఆర్థిక సంస్కరణలే కానీ ఈరోజు ముందుకు పోతా ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అట్లాంటి గొప్ప మహానుభావుని యొక్క విగ్రహాన్ని ఈరోజు హైదరాబాద్లో కూడా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం అసెంబ్లీ దగ్గర. కానీ కొందరు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే ఏమి పని లేక విమర్శలే ప్రతిపాదికగా తీసుకొని రాజీవ్ గాంధీ అంటే ఒక గొప్ప మహానుభావుని విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహాన్ని మేము వచ్చినాక తీసేస్తామని కొందరు పగటి కళ్ళలు కంటున్న పగటేశాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రాణాలు అంటే భారతదేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశ సౌభ్రత్వం కోసం పాటుపడిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారు. అట్లాంటి మహా వ్యక్తి గురించి ఈరోజు కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము ఈరోజు ప్రజలు కూడా క్షమించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జయంతి వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.